సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తు చదువుకోవడం, నేర్చుకోవడం చాలా ఈజీ. ప్రాక్టికల్గా పాటించి డేటా కరెక్ట్ చేసి అక్కడ ఆ స్థానబలాన్ని బట్టి రీడ్ చేయడంలో ఉంది గొప్పతనం. అది ఎలా వస్తుందంటే అనుభవంతో వస్తుంది అంతే. ప్రతి ఇల్లు కూడా ఒకటి కొత్తది నేర్పిస్తుంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. 45 years నుంచి నేను వాస్తు చెప్తున్నాను. ప్రతి ఇల్లు కూడా నాకు కొత్తది నేర్పిస్తుంది. ప్రతి ఇల్లు కూడా. మొన్న ఈ మధ్య ఇక్కడ హైదరాబాద్లోకి వెళ్ళి చూశాను. పాపం అతను చిత్తకాయదాలు అమ్ముకునే అతను పేపర్, అంటే ఈ రోజుల్లో పేపర్ అమ్మే వాళ్ళు కూడా పరిస్థితి బాగానే ఉంది. కష్టపడి ఒక ఇల్లు 2.5 crores పెట్టుకున్నాడు. 2 floors ఇల్లు. ఆ ఇల్లు ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా ఏదో ఒక కారణం చేత బాధపడుతూనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు. చిన్న పాపలు, చిన్న పిల్లోడు కొడుకు, వాడు కూడా ఇబ్బందులే. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు. ఎన్ని టెస్టులు చేసినా దేంట్లో డయాగ్నోసిస్లో ఏమీ లేదు. కానీ వీళ్ళు మాత్రం బాధపడుతూనే ఉన్నారు. ఒకటి కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఇలా ఏదో ఒక సమస్య, చిన్న చిన్న సమస్యలు. దాంతో వాళ్ళకి ఏంటంటే నా పైన ఎవరో చేతబడి చేశాడు. అక్కడ కూడా వెళ్ళారు. అందరూ తినేశారు. ఎవడితో వచ్చింది వాడు తినేశారు. చేతబడి చేసిందని నేను తీసేస్తానని ఒక్కొక్కటి తినడం మొదలుపెట్టేశారు. అలా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. వాస్తవాలు వెళ్ళి చూసి వచ్చారు. అంతా బాగుందయ్యా, నిజంగా నీ టైం బాగాలేదు, శాంతులు చేయి, పూజలు చేయి, గ్రహశాంతులు, శని పూజ, వాళ్ళు తినేశారు. అంటే ఇలా అంటున్నాను ఏమనుకోకూడదు. లాస్ట్లో ఎవరో చెప్తే దగ్గరకు వచ్చాడు. తీరా వెళ్ళి అక్కడ చూసి నేను ఇదే రిజల్ట్స్ చెప్పా. మీరేం చెప్పొద్దన్నాను. నేను చూసి ఇలా అవుతుందా మీ ఇంట్లో అంటే అవునండి అవుతుంది. అంటే మా పైన చేతబడి చేశారా? చేతబడి ఎవరు ఏం చేయలేదు. ఇక్కడ దోషం ఎక్కడుందో నేను చూపిస్తానని చూపించా. అక్కడ ఏంటంటే బాల్కనీలో ఈశాన్య మూలలో రౌండ్ కాలం వేశారు. ఈశాన్యం కట్ అయిపోయింది రౌండ్. ఎలివేషన్కి రౌండ్ కాలమ్స్ పైప్స్ పెట్టి వేశారు. ఊరికే డిజైన్, డమ్మీ కాలమ్స్. ఇంకొక దోషం ఎక్కడ, ఇంటికి తూర్పు ఈశాన్యం తెగిపోయింది. లోపల ఇంటికి తూర్పు మెయిన్ గోడకి, డ్రాయింగ్ రూమ్కి తూర్పు ఈశాన్యం ద్వారం, అది మాత్రం 9 అంగుళాల గోడ పెట్టి పెద్ద డోర్ పెట్టారు. అంటే కట్టినీళ్ళే కొనుక్కున్నాడు. బాధపడి అమ్మేశారు. ఇతను కొనుక్కున్నాడు. బాగుందని చెప్తే కొనుక్కున్నాడు. ఆగ్నేయంలో కిచెన్కి తూర్పు గోడ మాత్రం 4 అంగుళాల గోడ. ఇక్కడేమో తూర్పు ఈశాన్యంలో 9 అంగుళాల గోడ, ఆగ్నేయం కిచెన్కి మాత్రం 9 అంగుళాలు, అది మొత్తం 4 అంగుళాల గోడ. అంటే దాంతో తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఈశాన్యం తెగిపోయింది. బయట ఆవరణలో రైలింగ్కి తూర్పు ఈశాన్యం అలా రౌండ్గా కట్ అయిపోయింది. అంతే, సింపుల్. అక్కడ ఇంక జరిగింది ఏం లేదు. దీంతో అంటే నేను ఇంతకుముందు నేను ఇలాంటి ఇల్లు చాలా చూశాను. ఆ రిజల్ట్స్ అన్నీ చెప్పాను. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి సెట్ అయ్యాయి. అవును, దీంతోనే బాధపడుతున్నామని. దిస్ ఈజ్ ప్రాక్టికల్ డేటా. అక్కడ రౌండ్ కాలం కొట్టేయించాను. ఇంకా రాలే, రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ మొన్ననే చూసి వచ్చాను. జస్ట్ మామూలుగా 1 month బిఫోర్. చేస్తారు మొత్తానికి. చేసే వరకు నేను వదిలిపెట్టాను, ఫాలో అప్ చేస్తూనే ఉంటాను. ఆ రెండు చేసేస్తే ఆగ్నేయంలో ఉన్న ఆ గోడ కూడా 9 అంగుళాల గోడ చేసేయాలి. అప్పుడు ఈశాన్యం సరిగ్గా అయిపోతుంది. బయట అక్కడ రైలింగ్ బాల్కనీలో ఉన్న ఈశాన్యం డమ్మీ కాలం కట్ చేసేస్తే అంతవరకు. దానిపైన లోడ్ ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే 7 feet బాల్కనీ, లోడ్ ఏం లేదు. ఎందుకంటే పైన క్యాంటిలివర్ పైన వెనకాల 30 feet నుంచి వస్తుంది. అది ఊరికి డమ్మీ కాలమ్స్. టెక్నికల్గా అన్నీ నచ్చజెప్పాను వాళ్ళకి. ఇది డమ్మీ కాలమే. ఊరికి ఆ రౌండ్ని మాత్రం కింద అలా కట్ చేసి చిప్ చేసి బ్లేడ్తో కట్ చేసేయచ్చు. కటింగ్ బ్లేడ్తో, కట్టర్తో కట్ చేస్తారని చెప్పాను. అంటే ఎన్నో ఇలాంటివి చేయించాను కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్గా చెప్పాను. రిజల్ట్స్ 100% రిజల్ట్ వస్తుంది. ప్రాక్టికాలిటీ అలా ఉంటుంది. కానీ పుస్తకాల్లో చదివేసి ఇదైంది అదైందని కాదండి. పుస్తకంలో శాస్త్రం ఉంది, ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందనేది చూడాలి. ముఖ్యంగా చూస్తే హాయిగా ఉంటుంది. సాయి రక్ష.